దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కెరీర్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టులో నాగార్జునకు వచ్చిన ఒక పవర్ఫుల్ అవకాశం చివరి నిమిషంలో ఆయన వదులుకున్నట్లు టాలీవుడ్ లో ఒక చర్చ జరుగుతోంది. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ భారీ సినిమా ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా మారింది. అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన విలన్ పాత్ర కోసం మొదట నాగార్జునను సంప్రదించినట్లు సమాచారం. కానీ చివరకు ఆయన ఆ పాత్ర సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అదే పాత్రను మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది. కాగా నాగార్జున లాంటి స్టార్ హీరో ఇంత పెద్ద అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారన్నది అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున కోసం రాజమౌళి ఒక పవర్ఫుల్ విలన్ పాత్రను డిజైన్ చేశారట. కానీ ఆ పాత్ర ఎక్కువగా వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్ర అని తెలుస్తోంది. గతంలో నాగార్జున ఊపిరి సినిమాలో కూడా డిజబిలిటీ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మప్పించారు. మళ్ళీ అలాంటి పోలికలు ఉన్న పాత్ర చేయడం ఆయనకు అంత ఆసక్తిగా లేదని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఈ సినిమాలో మహేష్ బాబు 5 విభిన్న గెటప్లలో కనిపించబోతున్నారని సమాచారం. అలాంటి భారీ ప్రాజెక్టులో తన పాత్ర ఎక్కువగా ఒకే చోట కూర్చునే విధంగా ఉంటే ప్రేక్షకులకు కూడా బోర్ అనిపిస్తుందని నాగార్జున భావించి ఉండొచ్చని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే ఇంకా ఒక ముఖ్య కారణం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం నాగార్జున తన కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఒక నటుడి కెరియర్లో 100వ సినిమా చాలా ప్రత్యేకమైన మైలురాయి. అందుకే ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తన ఇమేజ్ కు తగ్గ కథను మాత్రమే ఎంచుకోవాలని నాగ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ల్యాండ్ మార్క్ మూవీని 2026 దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ మరో విషయం ఏమిటంటే రాజమౌళి తన సినిమా అంటే సాధారణంగా 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. ఆ ప్రాజెక్ట్ లో పాల్గొంటే తన సొంత సినిమాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో కూడా నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నప్పటికీ రాజమౌళితో తనకున్న అనుబంధం మాత్రం అలాగే ఉంటుందని నాగార్జున స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో రాజమౌళి దర్శకత్వంలో ఒక అద్భుతమైన పాత్రలో తప్పకుండా కనిపిస్తానని ఆయన అభిమానులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక నాగార్జున 100వ సినిమా తర్వాత 2027 సంక్రాంతికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో మరొక సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో టాక్. అంటే నాగార్జున వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులతో ఒక పర్ఫెక్ట్ రోల్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. మొత్తానికి చూస్తే రాజమౌళి సినిమా లాంటి భారీ అవకాశం వదులుకోవడం నిజంగా సాహసమే. కానీ తన 100వ సినిమా క్రేజ్ కూడా తగ్గకూడదనే ఆలోచనతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు భారీ సినిమాలో ఆ కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలా మెప్పిస్తారో చూడాలి. మరి నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా లేక అంత పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.